మీ లక్ష్యం కోసం పోరాడండి. కష్టాలను ధైర్యంతో ఎదుర్కోండి. ఓటమిని విజయంగా మార్చండి. మీలోని శక్తిని నమ్మండి. ప్రతి అడుగు ముందడుగు కావాలి. మీ కలలను నిజం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఓటమి నేర్పిన పాఠాలు మరవకండి. విజయం మీకోసమే ఎదురు చూస్తుంది. మీ ప్రయాణాన్ని ఆపకండి. ప్రతి క్షణం మీ విజయం కోసం శ్రమించండి మిత్రమా. ధర్మం ఉన్న చోట జయం తథ్యం, అహంకారం ఉన్న చోట పతనం తథ్యం. కానీ యుద్ధంలో రాముడు గెలుస్తాడు, రావణుడు ఓడిపోతాడు. భక్తి శ్రద్ధ ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే కదా. అనుభవం నేర్పిన పాఠం ఏ పుస్తకం నేర్పదు. ఎందుకంటే పుస్తకం ముందు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ అనుభవం ముందు పరీక్ష పెట్టి ఆ తర్వాత బుద్ధి నేర్పిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు నీ వెనుక వచ్చే 100 మంది కంటే ఏమీ లేనప్పుడు నీ పక్కన నిలబడే ఒక వ్యక్తి చాలు. జీవితం అంటే ఏంటో అర్థం కావడానికి 100 మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు. 100 సమస్యలు వచ్చినా నీ పక్కన నిలబడే ఒక్క స్నేహితుడు ఉండడం గొప్ప. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే. కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది. కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. మనసుకు తగిలే దెబ్బ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే, జీవితం మీద తగిలిన దెబ్బ ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. అందం లేదని బాధపడకు, ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించు. ఆస్తులు లేవని బాధపడకు, ప్రేమ గుణం ఉన్నందుకు ఆనందించు. బంధువులు లేరని బాధపడకు, భగవంతుడు అండగా ఉన్నాడని ఆనందించు మిత్ర. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. పోరాటంలో గెలవాలంటే శత్రువు బలం తెలియాలి. సమాజంలో గెలవాలంటే నీ బలహీనత నువ్వు తెలుసుకోవాలి. మనిషికి బాగా అవసరమయ్యేది కాలమే, అలాగే మనిషి బాగా దుర్వినియోగపరిచేది కూడా కాలాన్ని. కాలాన్ని వృధా చెయ్యకు. గడిచిన కాలం తిరిగి రాదు మిత్రమా. కాలం వేసే ప్రతి దెబ్బకు బదులు చెప్పక తప్పదు, కానీ ఆ సరైన సమయం వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు. చెట్టు కొమ్మ మీద కూర్చున్న పక్షి కొమ్మ విరిగిపోతుందేమో అని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దాని నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. ఆధారాలను కాదు, నీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ము. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని కాదు, నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి. నిన్ను అన్నవాళ్ళెవరు నీకు కష్టం వస్తే సహాయం చెయ్యరు. ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు అనుభవాన్ని ఇస్తుంది మిత్రమా.